ప్రైజ్ లార్డ్. దేవుని బలమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ప్రియులారా, ఇక్కడ ప్రభువైన క్రీస్తు వారి రక్తాన్ని బట్టి నీతిమంతులుగా మనము తీర్చబడుతున్నాం. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఎందుకు నీతిమంతులుగా మారాలి? మరి నీతి వలన నాకేంటి ఉపయోగం? నీతి కలిగి ఉండటం వలన నాకేమి లాభం కలుగుతుంది అంటూ ఉంటారు. నీతి అనేది ఒక దీవెనకరమైనదండి. ఈ ఉదయకాలం ముందు నీతి వలన మానవ జీవితంలో కొన్ని దీవెనలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, నీతి అనేది ఎప్పుడు కూడా నెమ్మదిని, సమాధానమును కలగజేస్తుందండి. చూడండి, ఏ రాజు అయితే నీతిగా పరిపాలిస్తాడో తన పరిపాలన చాలా స్థిరముగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, అంతేకాదు నీతి అనేది జీవ మార్గమున మనిషిని నడిపిస్తుంది. ఒక వస్త్రము వలె మనిషిని కప్పుతుందండి. ఏ దేశానికైనా, ఏ జాతికైనా నీతి అనేది ఘనతను, కీర్తిని, ప్రతిష్టను తెచ్చిపెడుతుంది. అందుకనే నీతి అనే మైమరువుని మనం ధరించుకోవాలి. దేవుడు నీతిమంతుల్ని ఎప్పుడు విడిచిపెట్టాడండి, స్వస్థపరుస్తాడు. అంతేకాకుండా ప్రేమైన వల్ల వారిని తప్పిస్తాడు, బలపరుస్తాడు, ఆదరిస్తాడు. ఎన్నో ఆపదల నుండి కాపాడుతుంది నీతి. ఉదాహరణగా చెప్తాను, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు నీతి కలిగి ఉండుట వలన ఎన్నో మరణకరమైన సంఘటనల నుంచి వారు తప్పించబడ్డారు. కావున ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా మార్చబడాలి. నీతి అనేది దీవెనకరమైనది. అటువంటి దీవెనకరమైన నీతిని మనము కలిగి ఎల్లప్పుడూ జీవించాలి. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.